పేరు అగ్రికల్చర్ మార్కెట్ కాబట్టి గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ పేరుతో చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. లోకల్ తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫైర్ ఆఫీసర్ కూడా రష్ అయ్యారు. మనకు కొత్తకోట, అదేవిధంగా మనకు వనపర్తి, గద్వాల నుంచి 3 ఫైర్ టెండర్స్ వచ్చినాయి. ఆత్మకూరు జడ్చర్లో కూడా ఫైర్ చేస్తున్నది. దాంట్లో మనకు ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన గన్ని బ్యాగులు, ఈ ప్యాడీ కోసం సేకరించిన గన్ని బ్యాగులు ఉన్నవి. అవి మొత్తం కూడా ఫైర్ అయిపోయినాయి మొత్తం కూడా. అదేవిధంగా పక్కన కూడా కొంతమంది రైతులస్ కూడా ప్యాడీ పెట్టుకుందని చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా తీస్తాము. మరి దీనికోసం ఫైర్ కంట్రోల్ చేయడం కోసం కూడా మన లోకల్ ఉన్న మొత్తం పొలిటికల్ వాళ్ళు అవుతుంది, ఇతర నాయకులు అవుతుంది, లోకల్ స్థానికులు అవుతుంది, అందరూ కూడా వాటర్ తోటి వచ్చేసి ఆపుతున్నారు. అదేవిధంగా ఇంకొన్ని టెండర్స్ పెట్టడం జరుగుతుంది. లోకల్లో ఉన్న పెద్ద ట్యాంకర్స్ సార్ ఎంత మేరకు అది ఇంకా అంచనా వస్తుంది. మొత్తం కూడా ఫైర్ చాలా అగ్రెసివ్ ఉంది కాబట్టి ఆ ఫైర్ మొత్తం కంట్రోల్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ మొత్తం మామూలుగా టోటల్ ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? ఇంకా అదంతా వివరాలు తీయలేదు. ఎందుకంటే ఫైర్ పెద్ద ఫైర్ ఉంది కాబట్టి ఆ ఫైర్కి సంబంధించిన విషయం మొత్తం కూడా కంట్రోల్ టాటా అంటే తెలుస్తాయి కదా సార్ మీకు ఉన్నది మొత్తం 10 లక్షల వరకు ఉండొచ్చు బ్యాగ్లో. పెద్ద ట్యాబ్ కాబట్టి 10 లక్షల పైబడే ఉంటుంది బ్యాగ్లో. పేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ గోదాం ఆకస్మికంగా మంటలకు గురై దాంట్లో ఎక్కువగా గన్ని బ్యాగులతో పాటుగా ధాన్యం సంచులు కూడా ఉన్నాయి. దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఇక్కడ ఉండేటువంటి పెబ్బేరు మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, తర్వాత నేను అధికారులకు సహకారం అందిస్తూ ఇప్పుడే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏబీడీ ఫ్యాక్టరీ నుంచి కూడా నీళ్ళ ట్యాంకర్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మిగిలిపోయిన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కాపాడమే కాకుండా వాస్తవంగా లోపలికి వెళ్ళి అక్కడ చూస్తే మధ్యలో అరల మాదిరి వాళ్ళు ఉన్నాయి, మరి కరెంటు లేదంటున్నారు. ఆ సంఘటన చూస్తూ ఉంటే అనుమానం కూడా వస్తూ ఉంది కొంతమందికి. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి మేము కూడా తీసుకెళ్తాం. అధికారుల ద్వారా కూడా నిక్కచ్చిగా ఈ విచారణ చేయించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గౌరవ ప్లానింగ్ వైస్ చైర్మన్ జిల్లాల చిన్నారెడ్డి గారు కూడా వారి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా పూర్తి విచారణ చేసి అక్కడ రైతుల ధాన్యం ఉంటే రైతులకు న్యాయం చేద్దాం. ఏదైనా ఇంటెన్షన్లు జరిగితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుందామని తెలపడం జరిగింది. దానికి ఖచ్చితంగా మేమందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేస్తాం.